రజనీకాంత్ గారు నరసింహ సినిమాలో ఒక మాట చెప్పాడు, నవ్వే ఆడదాన్ని కానీ ఏడ్చే మగాన్ని కానీ నమ్మకూడదంట. సో అందుకని జబర్దస్త్ మహీధర్ని నేను నమ్మదలుచుకోలేదు. ఈ పర్సన్ డ్యామేజ్ కంట్రోలింగ్ వీడియోస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. నిన్న నైట్ 2 వీడియోస్ చేశాడు. నిన్న చేసిన ఆ కాంట్రవర్షియల్ వీడియో ఏదైతే ఉందో, సో తెలంగాణ గురించి మాట్లాడిన టాపిక్, ఆ టాపిక్ తర్వాత జనాలు ఒక రౌండ్ వేసుకోవడం మొదలుపెట్టారు. మొత్తం అందరూ అటు సైడ్ తెలంగాణ వాళ్ళు, ఇటు సైడ్ ఆంధ్ర వాళ్ళు కూడా. ఎందుకు ఆంధ్ర వాళ్ళు కూడా అంటే అంత నోటితోల పనికిరాదు. ఇప్పుడు రాజకీయ నాయకులకి నోటితోల ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. బట్ యూట్యూబర్లు డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి. మనోడు అది మెయింటైన్ చేయకుండా సో అనవసరమైన మాటలు మాట్లాడాడు. ఇప్పుడు నిజంగా మహీధర్ మాట్లాడింది తప్పు కాకపోతే ఆ మహీధర్ ఆ వీడియో అలాగే ఉంచేవాడు. ఆ వీడియో అలాగే ఉంటే ఖచ్చితంగా పోలీసులు కేసులు పడేవి. సో గట్టిగా అది వేరేలాగా వెళ్ళేది. సో అందుకని చెప్పి ఆ వీడియో ప్రైవేట్లో పెట్టాడు. ఇప్పటికీ కూడా ఆ వీడియో క్లిప్స్ ఎక్కడైనా కానీ పోస్ట్ చేసినా కానీ ఇంకేదైనా చేసినా కానీ డౌన్లోడ్ చేసిన వీడియో కాపీ స్ట్రైక్ చేస్తారని చెప్పి బెదిరిస్తున్నాడు. అది వేరే విషయం, కానీ అలాంటి బెదిరింపులకు ఎవరు భయపడ్డ బచ్చాగాళ్ళు. ఇప్పుడు ఇతను ప్లాన్ ఏంటి తెలుసా? ఫస్ట్ బిగ్ బాస్లోకి రావాలని, ఈ స్కామర్ స్టారు ప్లస్ స్కానర్ స్టారు బిగ్ బాస్లోకి రావాలని ట్రై చేస్తుంటాడు. మామూలుగా కూడా కాదు, లిటరల్లీ అడుక్కుంటున్నాడు చాలామందిని. ఈ పర్సన్ బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నాడు, కాకపోతే ఎవరితను దేకట్లేదు అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అని చెప్తే వేరే ఒక అతను పోస్ట్ చేశాడు. అది పోస్ట్ చేస్తే దాన్ని పట్టుకుని ఒక వీడియో చేశాడు, నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు నేను వెళ్ళట్లేదు అది ఇదని. కాకపోతే ఇతనికి వెళ్ళాలని ఉంటుంది. సో అందుకని ఈ కాంట్రవర్సీలు అన్నీ చేస్తున్నాడు. కావాలని చెప్పి ఇలాంటి గెలుక్కోవటం, సో కావాలని ఎగస్ట్రాలు మాట్లాడడము, అంటే హైలైట్ అవ్వడం, సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలన్నమాట. సో బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా అదే చెప్తుంటారు, ఎవరైనా ఇలాంటి వాళ్ళని తీసుకుంటా ఉంటే లైక్ సినిమా హీరోల్ని కానీ లేకుంటే సీరియల్ యాక్టర్స్ని కానీ వాళ్ళని తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పరు. బట్ ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం కాంట్రవర్సీ చేసుకో, ఇంకొంచెం హైలైట్ అవ్వు, రేపొద్దున బిగ్ బాస్లోకి వస్తున్నప్పుడు ఆ ఫేమ్ ఉపయోగపడుద్ది, నీ గురించి ఆలోచిస్తారు, నీ గురించి మాట్లాడతారు. ఇలాగా కొంత ఇన్పుట్స్ కూడా ఇస్తుంటారు అనమాట బిగ్ బాస్ టీమ్. వన్స్ ఒక పర్సన్ని అప్రోచ్ అయిన తర్వాత ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్గా కన్ఫర్మ్ అవడానికి మధ్యలో పీరియడ్ ఉంటుంది చూసారా, ఆ పీరియడ్లో మనం రచ్చ చేసామనుకోండి, అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని మనల్ని తీసుకుంటారు అనమాట. సో అది మనోడి ప్లాన్. దానికోసం ఈ నానా యాగి చేస్తా ఉన్నాడు. ఆ వీడియో చేయడం తప్పు. సో దాని తర్వాత డ్యామేజ్ కంట్రోల్ వీడియో ఒకటి చేశాడు. సో ఆ డ్యామేజ్ కంట్రోల్ వీడియో చేసిన తర్వాత అది కూడా సరిపోలేదు అనుకున్నాడేమో. ఆల్ ఆఫ్ ద సడన్ స్కానర్ స్టారు ప్లస్ స్కామర్ స్టారు, ఆన్లైన్ బెగ్గింగ్ స్టారు ఆ వీడియోస్ తీసుకొచ్చి ఏది క్రౌడ్ ఫండింగ్ వీడియో గురించి మాట్లాడాడు. క్రౌడ్ ఫండింగ్ గురించి మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాడు. అది కంటెంట్ ఒకలాగా పెట్టాడు, వీడియో యూట్యూబ్లో ఒకలాగా పెట్టాడు. ఎందుకు? అదే తిట్టచ్చు కదా. ఇప్పుడు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో తిట్టావో రీల్ పెట్టి, అదే తిట్లు యూట్యూబ్లో కూడా తిట్టుండాల్సింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో జనాలు నీ మీద మొహం మీద ఎలా ఊస్తున్నారో యూట్యూబ్లో కూడా అలాగే ఊసేవాళ్ళు నీ మొహం మీద. ఎందుకు పెట్టలేదు? గట్టిగా ఊస్తున్నారు కదా, గొంతు కోసుకుంటా అంటున్నాడు. అయ్యా డాయిడా, అది బావులు కాబడి కాదరా అయ్యా, అసలు 7th 2027 గొంతు కోసుకుంటా అంట. నేనేమంటానంటే Feb 6th అయినా చేసుకో, Feb 8th అయినా చేసుకో, 7th చేసుకోబాక. నాకు కొంచెం పళ్ళు ఉన్నాయి, ఇప్పుడు రేపు దండల గెండలు తెచ్చుకోవాలంటే కష్టం కదా. అయినా అడ్వాన్స్ రెస్ట్ ఇన్ పీస్ బ్రో. నువ్వు డబ్బులు ఇస్తావనే నమ్మకం నాకు లేదు, పాపం జనాలకు కూడా ఊరికి లేదు. ఒక్క కామెంట్లు చూసుకుంటావు అంటే నీకే అర్థమైంది. యూట్యూబ్ కామెంట్లు మేనేజ్ చేసుకుంటున్నావు, ఇన్స్టా కామెంట్లు మేనేజ్ చేసుకోలేకపోతున్నావు, చాలా ఎక్కువ కామెంట్లు వస్తున్నాయి. అవి కూడా డిలీట్ చేసుకో, నెగిటివ్ కామెంట్లు. నువ్వు చచ్చిపోవడమే బెటర్ అంటున్నారు కొంతమంది అయితే నువ్వు డబ్బులు ఇవ్వలేవు బ్రో, అడ్వాన్స్ రెస్ట్ ఇన్ పీస్ అంటున్నారు, నీ మీద నమ్మకం లేదంటున్నారు, నేను చెక్కేస్తారంటున్నారు జనాలు. ఎందుకంటే నువ్వు అలా గెలుక్కుంటున్నావు జనాల్ని. నీకు బాగా దోల ఎక్కువ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దోలతోటి నువ్వు ఏం చేస్తుంటావు అనేది నీకే అర్థం కావట్లే. ఇప్పుడు ఆ స్కానర్స్ గురించి ఏం మాట్లాడావు, నీ ఆన్లైన్ బెగ్గింగ్ స్కామ్ గురించి. నువ్వు డబ్బులు అడుక్కోవడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడుక్కోకూడదు. స్కానర్లు పెట్టి ఇదిగో డబ్బులేండి నువ్వు అడుక్కోకూడదు. నువ్వు అడుక్కున్నావు, నువ్వు అడుక్కోవడం తప్పు అని చెప్పడం మా తప్ప. దానికి మళ్ళీ మమ్మల్ని ఉల్టా తిరిగి మాట్లాడతావా? ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడారు మొన్నటిదాకా. ఏం మాట్లాడా? పర్టికులర్ గా ఎవరినో ఉద్దేశించి కాదు, అంటే తెలంగాణ కాదు, లేదా వేరే వాళ్ళని కూడా కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు. సో ఎవరైతే ఏంటంటే కాంటెక్స్ట్ మాట్లాడటం చేతగాని చవటనా కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బేసిక్ గా నా క్రౌడ్ ఫండ్ కాంటెక్స్ట్ ఎవరికి మాట్లాడడం చేత కాలేదు. నువ్వు ఎవరి గురించి మాట్లాడడం నాకు తెలియదు, కానీ ఇంతక కాంటెక్స్ట్లో అయితే మాత్రం నిన్న చేసిన వీడియోలో ఓన్లీ కాంటెక్స్టే మాట్లాడా, ఒక్క ఎక్స్ట్రా మాట కూడా మాట్లాడాల. ఇప్పుడు మాట్లాడతా కావాల్సినంత. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు. బేసిక్గా నీకు నోటి బలుపు చాలా ఉంది బ్రో. నువ్వు జబర్దస్త్ ఆర్టిస్ట్వి కదా, నీకు ఆ బలుపు ఉండొచ్చు. బేసిక్గా తప్పులేదు, మాకు కూడా ఉంటుంది ఆ బలుపు. మేము కూడా ఎక్కడ తగ్గాం. మ్యాటర్ని పట్టుకొస్తున్నారు. సో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే
ఎవరిని కాదు, ఇక్కడ ఎవరిని కాదు. అట్లా ఎవరైతే సంబంధం లేకుండా ఇది అసలు బేసిక్ దానికి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు నేను మాట్లాడిన మాటకి దానికి దీనికి ఏం సంబంధం కదా? నువ్వు సినిమా దేని గురించి మాట్లాడావు? కాంటెస్ట్ ఏంటి? ఇడుపు కాగితం కాంట్రవర్సీ గురించి మాట్లాడడం. ఇనుపు కాగితం కాంట్రవర్సీ గురించి మాట్లాడుతూ ఏదైతే అక్కడ ఆంధ్ర వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, తెలంగాణ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వదిలేయచ్చు కదా. లేకుంటే ఆంధ్ర వాళ్ళు తప్పు చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఇద్దరు ఆ రాష్ట్రాన్ని వీళ్ళు ఈ రాష్ట్రాన్ని వాళ్ళు తిట్టుకుంటున్నారు, అట్లా తిట్టుకోవద్దు అని చెప్పి వదిలేయచ్చు కదా. నీకు దోలెక్కి నువ్వు ఆంధ్ర వాళ్ళు ఇప్పటి నుంచి వెళ్ళిపోతారు, నీకు దమ్ముంటే నీకు చెప్పారు ఆంధ్ర వాళ్ళు అందరూ వెళ్ళిపోతారని నువ్వు అడిగావు ఎవరినైనా? ఎందుకు వెళ్తారు ఆంధ్ర వాళ్ళు? హైదరాబాద్ ఉన్నది ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇల్లులు అమ్ముకొని ఎందుకు వెళ్తారు చెప్పు? అసలు నీకేం సంబంధం? అది ఎందుకు మాట్లాడవు? ఆ టాపిక్ ఎందుకు మాట్లాడవు? అది నీ నోటి దోల కాకపోతే, బిగ్ బాస్లోకి వెళ్ళడానికి స్కెచ్ కాకపోతే, అయినా నేను బిగ్ బాస్లోకి తీసుకోడు బ్రో ఎవరు. నీకు అర్థం కావట్లా. నీ ఆత్రం నీ ఆతృత రెండు నాకు అర్థమవుతున్నాయి. కాకపోతే ఏంటంటే నేను దేకరు బిగ్ బాస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ రేంజ్ లేదు. నువ్వు ఆ రేంజ్ సంపాదించుకోవడం కోసం ట్రై చేస్తున్నావు. బట్ ఇన్ పాజిటివ్ వే ట్రై చేస్తుంటే బాగుండేదేమో. అంతా నెగిటివిటీనే ఉంటుంది, నీ మైండ్ అంతా నెగిటివ్గానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాట్లాడాలి కానీ మీరు అది చెప్పలేక ఇంకేదో పట్టుకొని వచ్చి ఎందుకు అయ్యండి? ప్రశ్నకి జవాబు చెప్పడం చేత కానీ లంగాగాడే ఇట్లాగా. ఎవరు లంగాగాడు? నువ్వు లంగాగాడివి. వేరే స్టేట్లో ఉంటూ వాళ్ళ సిటీ, వాళ్ళ క్యాపిటల్ సిటీలో ఉంటూ అక్కడ కూర్చొని నువ్వు వాళ్ళనే తీరుతున్నావు. మరి ఎవరు లంగాగాడు? నువ్వు లంగాగాడివి కాకపోతే ఉంచచ్చు కదా ఆ వీడియో అలాగే. నువ్వు ఆ వీడియో అలాగే ఉండి అప్పుడు మాట్లాడుంటే అప్పుడు అబ్బా అనుకునేవాడిని. ఇప్పుడు నువ్వు లంగాగాడివి. నువ్వు మాట్లాడి నువ్వు ఆ వీడియో ప్రైవేట్లో పెట్టావు. మళ్ళీ ఇదే వీడియో వేరే వాళ్ళు ఎవరైనా అప్లోడ్ చేస్తారంటే భయంతో వణికిపోతున్నావు. లిటరల్లీ పోస్తున్నావు నువ్వు. ఆ వీడియో మళ్ళీ ఎవరైనా అప్లోడ్ చేస్తే కాపీ స్ట్రైక్ వేస్తారంటున్నావు. దానికోసం కాంటెంట్ మళ్ళీ అప్లోడ్ చేస్తారంటున్నావు. నువ్వు లంగాగాడివి. జనాల దగ్గర డబ్బులు దొబ్బేసినట్టు నువ్వు లంగాగాడివి. యూట్యూబ్లో ఏం చెప్తున్నావు? డబ్బులు దొబ్బేసి నేను వృద్ధాశ్రమాలకు ఇస్తాను, వాళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఇస్తాను, ఫెబ్ ఫస్ట్ లోపల ఇచ్చేస్తాను, వీడియో కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. మళ్ళీ అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వటం కంటే వృద్ధాశ్రమాలకు ఇస్తే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కదా అని. ఎందుకు ఇవ్వవు నువ్వు వాళ్ళ డబ్బులు వాళ్ళకి? ఈ వృద్ధాశ్రమాలకు ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు ఏదైతే బ్యాండ్ బారాత్ అవుతుందో ఈ తెలంగాణ ఆంధ్ర ఇష్యూలో, సో దీన్ని కొంచెం కవరప్ చేసుకోవడం కోసం, అలాగే మన బిగ్ బాస్ ప్రయత్నాలు కొంచెం ముందుకు సాగించుకోవడం కోసం ఈ యదవ నాటకాలు మాట్లాడుతున్నారు. సడన్గా వృద్ధాశ్రమాలు గుర్తొస్తున్నాయా? మొన్నటిదాకా గుర్తు రాలేదా వృద్ధాశ్రమాలు? మొన్నటిదాకా మాట్లాడుతూనే ఉన్నారుగా నీ గురించి. మొన్నటిదాకా నువ్వు చేసిన ఈ లంగా పని ఏదైతే ఉందో, నువ్వు లంగా కాదు, నువ్వు చేసిన పని లంగా పని. ఆ పని ఏదైతే ఉందో మరి అప్పుడే చెప్పొచ్చు కదా నేను వృద్ధాశ్రమాలకు ఇస్తానని. అప్పుడు గట్టిగా మాట్లాడితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి తిరిగిస్తా అన్నావు. గట్టిగా మాట్లాడితే ఎంత డబ్బులు వచ్చాయో బయట పెట్టావు. గట్టిగా మాట్లాడితే ఆ డబ్బులు నేను కొంతమందికి కొన్ని ఇచ్చేసాను, మళ్ళీ కొంచెం నా దగ్గర ఉంచుకున్నానని చెప్పావు. నువ్వేం చెప్పావు ఆ వీడియోలో? మొత్తం డబ్బులు నేను ఖర్చు పెట్టలేదు, ఉంచానని చెప్పావు. నువ్వు ఉంచానని చెప్పావు కాబట్టి జనాలు అడుగుతున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ ఆ డబ్బులతోనే నువ్వు ఖర్చు పెట్టావా అని. నువ్వు ఉల్టా తిరిగి వచ్చి అడిగిన వాళ్ళని లంగాగాలంటే ఎట్లా బ్రో? నువ్వు లంగావి ఏంటే? మాకు వచ్చి మాట్లాడటం వేరే టాపిక్లు పట్టుకొస్తాడు నా దృష్టిలో. సరే అది వదిలేసేయండి. సో మీకు అందరికీ క్లారిటీ ఇస్తున్నా. ఆ లంగాగాళ్ళకి కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళకి కావచ్చు, జనరల్ గా కన్సర్న్ ఉన్న వాళ్ళకి సిగ్గు లేదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా దేవుడు సిగ్గు ఇవ్వలేదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గు ఇచ్చుంటే నువ్వు ఇట్లా మాట్లాడావు నిజంగా. అంటే ఇప్పుడు నువ్వు ఏం తెలుసా, నీ కోపం ఏంది? నువ్వు వీడియోలో చేసి స్కానర్లు పెట్టి డబ్బులు అడుక్కుందాం చూసావు, అది మిస్ఫైర్ అయింది. గట్టిగా 15 లక్షలకి 20 లక్షలకి టోకరా పెట్టావు. అది నీకు కుదరలేదు. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ నువ్వు చేసింది తప్పు అని చెప్పి వీడియోస్ చేశారు. నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసేసరికి చాలామందికి డబ్బులు ఇవ్వబుద్ధి కాలేదు. ఇచ్చేవాళ్ళు కూడా నువ్వు నటనకి పడిపోయి ఇచ్చేవాళ్ళు కూడా ఆగారు. దాని తర్వాత నువ్వు మళ్ళీ చేసావు. నీకు బాగా కోపం వచ్చినట్టుంది చాలామంది మీద. దాంట్లో నేను కూడా ఉన్నానని నాకు అనిపిస్తూ ఉంది గట్టిగానే. నువ్వు చేసింది లుచ్చా పని కాబట్టే కదా మేము ఆ రోజు తప్పు అని చెప్పింది. మరి నువ్వు అడ్డమైన వాటన్నిటి వీడియోస్ గురించి మాట్లాడుతూ సో దేశంలో జరిగిన ప్రతి దాని గురించి నువ్వు మాట్లాడతావు కదా నీ రకరకాల ఛానల్స్లో. మరి నువ్వు చేసిన తప్పు అయినప్పుడు మేము కూడా మాట్లాడాలి కదా. మరి మేము మాట్లాడితే మేము లంగాగాలం ఎట్లా అవుతావు? మేము ఒక్కదాని గురించి మాట్లాడితే లంగాగాలు అయితే, నువ్వు ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటావు కదా. మరి నువ్వెంత లంగాగాడివి? పల్లవి ప్రశాంత్ అనేవాడు ఎప్పుడో 2023లో బిగ్ బాస్లోకి వచ్చి ఏదో రకంగా గెలిచాడు అనుకుందాం కాసేపు, నువ్వు అనుకున్నట్టే. అప్పుడెప్పుడు అయిపోయింది కదా. ఇప్పటికీ కూడా అతన్ని టాన్ చేస్తున్నావు కదా. మరి నీకేం పని లేదు వేరే పని?
అతని పని అతను చేసుకుంటా ఉన్నాడు కదా, మరి నీ పని కూడా నువ్వు చేసుకోవచ్చు కదా. మరి నువ్వెందుకు అతని జోలికి వెళ్తా ఉన్నావు ప్రతిసారి? అంటే నువ్వు లంగాగాడివా? చెప్పు. నీకు అది తప్పు అనిపించింది కాబట్టి 2023లో జరిగింది, నువ్వు ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతున్నావు. నీది నిన్న కాక మొన్న రీసెంట్గా జరిగింది, ఆ ఇదంతా ఫ్రెష్గా జరిగింది. మరి మేము మాట్లాడాలి కదా. ఎట్టకారాలు అందరికీ వచ్చు బ్రో, ఎట్టకారం రానివాడు ఎవడు చెప్పు. నా మాటిది ఫిబ్రవరి సస్తాను, చంపుతాను, గొంతు కోసుకుంటాను, ఇంకేదో కోసుకుంటాను. ఎందుకు? పెళ్ళయింది, ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకో, ప్రశాంతంగా బతుకు. ఇప్పుడు మా దానికి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవ్వరు ఫరక్ పడదు. ఈ గోడకి సున్నం కొట్టినట్టే నీకు డబ్బులు ఇస్తే అర్థమైపోయింది జనాలకి. ఓళ్ళు కూడా వదిలేశారు, సర్లే పోతే పోయిందిలే అని. ఇప్పుడు నువ్వు ఆ డబ్బులు తీసుకోవడం తప్పు అని మాత్రమే చెప్తున్నారు, కానీ ఎప్పుడు తిరిగిస్తావు అని అడగట్లే. ఎందుకంటే నువ్వు తిరిగి ఇవ్వవని కూడా తెలుసు అందరికీ. నువ్వేందంటే తిరిగి ఇచ్చేసి అదొక మచ్చని పోగొట్టుకోవాలని చూస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు అంతే జస్ట్. బట్ అది నువ్వు చేసింది చాలా పెద్ద బ్లెండర్. ఆ రోజు ఆ టైంలో డబ్బులు అడుక్కున్నా కానీ ఎక్కువ రాలేదని చెప్పి మళ్ళీ ఇంకొక వీడియో చేసి తిట్టావు చూసావా, అది ఇంకా దారుణం. మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకో. పెళ్ళి అయిపోయింది, ఎందుకు ఈ మాటలు గొంతు కోసుకుంటాను, ఇంకా నేను కనిపించను, ఎందుకు ఇలా ఈ రచ్చంతా, ఎందుకు మాకెందుకు? నువ్వు బతికుంటే ఏంటి, సస్తే మాకేంటి. కాకపోతే నువ్వు బతికుండాలనే కోరుకుంటాను నేనైతే పర్సనల్గా. చచ్చిపోవద్దు ప్లీజ్. ఎందుకంటే నీకు పెళ్ళయింది, నువ్వు సింగిల్గా ఉంటే నీ సావు నువ్వు చచ్చినా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ సో యు ఆర్ ఎ మ్యారీడ్ పర్సన్. సో ఎందుకు వేరే వాళ్ళ లైఫ్ని అనవసరంగా ఇలాంటి పనికి మాలిన శబదాలతోటి, ఈ మహిదర్ శబదం ఎందుకు చెప్పు? వర్కౌటే కాదు నీకు అందులో. నువ్వు ఎప్పుడైనా మాట మీద నిలబడ్డావు ఒక్కసారైనా నీ జీవితంలో? వెనక్కి తిరిగి నువ్వే చూసుకో గబక్కని, ఒక్కసారి కూడా నువ్వు నిలబడి ఉండవు. మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడటం? బండ్ల గణేష్ గారిని కాబట్టి అట్లా అడిగి వదిలేశారు. నీ దగ్గరికి జనాలందరూ బ్లేడ్లు పట్టుకొస్తారు, బ్లేడ్లు కత్తులు నీ దగ్గర పట్టుకొస్తారు. ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుంటానో లేదా చేసుకోవటం నేరం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ చట్టం తీసేశారు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. కానీ లేకుంటే నిన్ను బొక్కలో వేసి పొడిచేవారు పోలీసు వాళ్ళు. ఇలా ఓపెన్గా వచ్చి నేను చచ్చిపోతాను, ఫిబ్రవరి 7 నేను ఉండను అని చెప్పి నువ్వు మాట్లాడినందుకు పోలీస్ స్టేషన్లో అయితే పొడిచేవాళ్ళు నిన్ను. ఆ సెక్షన్ లేదు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. లేక నేనే నీ మీద కంప్లైంట్ ఇచ్చి ఉండేవాడిని. ఎగస్ట్రాలు వద్దు, ఓకేనా? తీసుకున్న డబ్బులు ఇచ్చే పని అయితే ఇచ్చేసే వాళ్ళకి. వృద్ధాశ్రమాలకు ఇస్తానంటున్నావు కదా, సరే చూద్దాం అది కూడా ఎంత ఇస్తావో. జనాలకి ఇవ్వరంటున్నావు పాపం వాళ్ళు డబ్బులు. వాళ్ళకి ఎందుకు ఎక్కువ డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మీద కోపం చూపిస్తున్నావు, అందుకే తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. చెప్పు. వృద్ధాశ్రమాలకి చెక్లు ఇస్తావా, క్యాష్ ఇస్తావా, లేకపోతే అక్కడ కూడా, లేకపోతే నీ స్కానర్ పెడతావా వాళ్ళ స్కానర్ బదులు, లేకపోతే నువ్వే ఇంకొక స్కానర్ యాడ్ చేసి దీనికి కొట్టండి అని చెప్పాలంటే జనాలు డబ్బులు అడుగుతావా? చెప్పు. 1 లక్ష ఎక్స్ట్రా యాడ్ చేసి ఇస్తానంటున్నావు కదా, మరి పాపం ఎవరికైతే ఇచ్చారో వీళ్ళకే ఇచ్చేయచ్చు కదా డబ్బులు. వాళ్ళకి ఇచ్చేసి నువ్వు 1 లక్ష ఏదైతే ఉందో ఆ 1 లక్ష వృద్ధాశ్రమాలకి ఇచ్చేసాయి. వీళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, కొట్టేయచ్చు కదా టకటక్క అని. నిజంగా నువ్వు కొట్టాలి అనుకుంటే నెల ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో, 10 మందికో అలా వాళ్ళ డబ్బులు వాళ్ళకి కొడతా రావచ్చు. వాళ్ళు చిన్న అమౌంట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, 100, 200. నీ నిజాయితీ నువ్వు ఇక్కడ నిరూపించుకోవచ్చు కదా. వాళ్ళకి తిరిగి కొట్టాలని మనసు రావట్లేదు నీకు. స్కానర్కే కొట్టుంటారు కదా, ఫోన్పే ట్రాన్సాక్షన్ వచ్చి ఉంటుంది కదా, లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వచ్చి ఉంటాయి కదా, తీసి పంపించు వాళ్ళకి రివర్స్లో. కొట్టవు నువ్వు కొడితే మైదర్ ఎందుకు అవుతావు? ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటావు. ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కేసు, అప్పుడు రాజ్ ఎవరో, రెడ్డి ఎవరో ఎవరికి తెలుసు? నేనేం మాట్లాడుతున్నా అంటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. డబ్బులు వచ్చినాయో నాకు, నేను కొంచెం కష్టపడుతున్నా, కొంచెం రికవర్ అయ్యాను. ఓకే, నేను చచ్చిపోయిన వార్త వింటారు. ఫిబ్రవరి 7, 2027 ఖచ్చితంగా నేను ఇస్తాను. ఆ వీడియో చూస్తారు మీరు. నోరు అదుపులో పెట్టుకొని పద్ధతిగా పనులు చేసుకుంటా ఉన్నావు అనుకో, నువ్వు హ్యాపీ, మేము హ్యాపీ. నువ్వు సావబడలేదు, ఎవరూ సావబడలేదు. అందరం బతకొచ్చు, అందరం బతికి సాధిద్దాం. చచ్చిపోతే ఎవరిని సాధిస్తాం అని చెప్పు. ఇట్లాంటి బెదిరింపులు ఎందుకు? బతికి సాధిద్దాం. నువ్వు కూడా బతికి సాధించు ఏదైనా, ఓకేనా? ఏడవ బాకు ఇలాగా ఈ నోటి దూల, నోటి బలుపు, ఈ మాటలు తగ్గించుకొని మాట్లాడు. ఈ లంగాగాళ్ళు వద్దు. నువ్వు ఒకటంటే 100 అంటావు తిరిగి. కామెంట్స్లోనే అంటున్నారుగా 100 మాటలు, ఇంకా గట్టిగా కూడా అనగలుగుతారు. నీకెంత ఉందో అందరికీ అంతే ఉంటుంది. మాకు ఇంకా చాలా డబుల్ ఉంటుంది. నువ్వు తప్పు చేసినవాడివి, నువ్వే లంగాగాడ అంటే నీవు చేసిన తప్పు గురించి మాట్లాడిన వాళ్ళం ఇంకా మేమే అనాలి. నిన్న లుచ్చా లఫం కూడా అనొచ్చు. ఏంటి కొంచెం తగ్గు.
తగ్గి మాట్లాడు, అందరికీ మంచిగా ఉంటుంది. ఓవర్ యాక్షన్ చేయబాకు. లేదు నువ్వు ఏదైనా ఓవర్ యాక్షన్ చేయాలంటే యూట్యూబ్లో చెయ్యి, అదే ఓవర్ యాక్షన్ అదే మాటలు యూట్యూబ్లో పెట్టి ఉండాలి, అప్పుడు తెలిసి నీకు. వీడియో డౌన్ చేసి బతికిపోయావు, లేకుంటే తాట తీసేవాళ్ళు తెలంగాణ వాళ్ళు. నీది మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం అనట్లేదు కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఎవరైతే ఇండివిజువల్స్ ఆంధ్ర వాళ్ళు అన్నారో మీరు తిరిగి ఆ ఇండివిజువల్స్నే అనండి, అంతే తప్పితే అందరినీ అనొద్దు అని నువ్వు అంటున్నావు. నీతో ఏమంటున్నా అంటే, ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఇలాగా మా తెలంగాణను వదిలేసి వెళ్ళిపోండి ఆంధ్ర వాళ్ళు అని అంటున్నారో, అది రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకుంటే ఇంకెవరైనా అవ్వచ్చు, XYZ, వాళ్ళని ఇండివిజువల్గా వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళను. దాంట్లో 2-3 పొలిటీషియన్ ఉన్నారనుకో, నువ్వు గట్టిగా అనగలుగుతావు వాళ్ళని. ఒక పొలిటీషియన్, ఇప్పుడు పాలిటీషియన్స్ ఎంతమంది అనట్లేదు, మీ ఆంధ్రాకి వెళ్ళి రాజకీయాలు చేసుకో, మీ ఆంధ్రాకి వెళ్ళి అది చేసుకో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కదా. మరి మాట్లాడు మరి పొలిటీషియన్స్ మీద. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు కదా, నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి అగెన్స్ట్గా ఒక వీడియో చెయ్యి, మాట్లాడు గట్టిగా. రేవంత్ రెడ్డి గారు ఏంది ఇది కరెక్టేనా, ఎలా అనగలుగుతారు, క్వశ్చన్ చేయి గట్టిగా, మాట్లాడు గట్టిగా. ఎల్లుండి పొద్దున్న ఇంటికి పోలీసులు వస్తారు, ఇంకా ఫిబ్రవరి 7 దాకా కూడా ఉండాల్సిన అవసరం కూడా లేదు. చెప్పు కదా. నువ్వు కూడా వాళ్ళకి ఏదైతే సలహా ఇస్తున్నావో ఆ సలహా నువ్వు కూడా పాటించు. నువ్వు ఓవరాల్గా జనరలైజ్ చేసి మాట్లాడేసావు అనుకో, కోపాలు వచ్చేస్తాయి జనాలకి. సో ఇదండి, మహీధర్ డబ్బులు ఇస్తానంటున్నాడు. ఫిబ్రవరి 7, 2027 దెబ్బకి మైండ్ కూడా పోయింది. వీడియో పెడతానంటున్నాడు. నిజంగా వీడియో పెడతాడా పెట్టడా అనేది మీరు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయమని అడిగేశాను కదా. ఏందో ఏం మాట్లాడుతారో అని ఏం అర్థం కావట్లేదు, దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే. జై హింద్.